ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే బాగా వేపుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు అవి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాతనే నేనైతే అందులో చిక్కుడుకాయ అయితే యాడ్ చేస్తున్నాను. అది కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత తగినంత పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత అందులో సన్నగా తరిగిన టమాటాస్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఒక 5 to 10 మినిట్స్ అయితే అవి టమాటాలు కూడా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనకి క్వాంటిటీ వైజ్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే గ్రేవీ అయితే అంత ఎక్కువ అవసరం లేదు, మీడియంగా కావాలి కాబట్టి. సో నేనైతే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత టమాటో కూడా అందులో తగినంత కారం వేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీస్తే కర్రీ అయితే టేస్టీగా రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.